నమస్కారం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. మీకున్నటువంటి జాతక సమస్యలకు పరిష్కార మార్గాల్ని తెలియజేసేందుకు, అలాగే వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా తగిన రెమెడీస్ అందజేసేందుకు, అలాగే జాతక సమస్యలు రావడానికి గల కారణం ఏంటి, ఎటువంటి రెమెడీస్ పాటించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇలా ఎన్నో విషయాలు మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అలాగే వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, వాస్తు దోషాలు వివరించాలి, జాతక సమస్యలకు రెమెడీస్ గురించి తెలుసుకోవాలి, రెమెడీస్ ద్వారా వచ్చే సంపూర్ణ సత్ఫలితాలు సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చందానగర్ హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం అండి. గత వారం మన కార్యక్రమంలో సంతాన ఫలసిద్ధికి సంబంధించి అనేక రకాల రెమెడీస్ చెప్పారు. అలాగే దానికి సంబంధించి అలా జరగడానికి గల కారణాలు ఏంటి, సంతానం లేకపోవడానికి గల కారణం ఏంటి, లభించాలంటే ఏం చేయాలి చెప్పారు కదా. మరి కార్యక్రమం మొదటగా కూడా సంతాన ఫలసిద్ధికి సంబంధించిన రెమెడీ చెప్పండి. ఇందులో ముందుగా వచ్చేసి భక్తులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీంట్లో ప్రధానంగా స్త్రీలు ఒక మంత్రాన్ని పఠించాలండి. నరజిష్టి ప్రధానం అనేది దోషం లేకుండాను దాంట్లో ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ సాయంకాలం సంధ్యా సమయంలో ఈ మంత్రాన్ని పఠిస్తే వీళ్ళకి కొంతవరకు నరజిష్టి ప్రభావం ఉండదు, తర్వాత నాగదోష ప్రభావం కూడా ఉండదు. దాన్ని ఈ మంత్రాన్ని వచ్చేసి అపదమపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రంతో చదివేటప్పుడు లెంపలేసుకోవాలండి. అంటే పూర్వజన్మ అపరాధాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటికి అవి ప్రక్షాళన. తర్వాత ఇదే రెండో మంత్రం నరజిష్టి దోష పరిహారానికి శ్రీ లక్ష్మీనారాయణభ్య నమః, ఓం ఉమామహేశ్వరభ్య నమః, వాణీ హిరణ్యగర్భాభ్య నమః, చచీపురందరాభ్యాం నమః, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్య నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీం సీతారామాభ్య నమః. ముందుగా మాతాపితృలకి మాతాపితృభ్యో నమః, సర్వేభ్యో మహాజనేభ్యో అంటే వీళ్ళతో పాటుగా నరులు అందరికీ నమస్కారం చేయడం వల్ల నరజిష్టి కూడా వైదొలుగుతుంది. దీంట్లో మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృత అపరాధాలన్నీ కూడా క్షమించడానికి కొరకు ఈ యొక్క మంత్రాన్ని కలుపుకొని చేస్తూ సాయంకాలం సంధ్యా సమయాన దీపారాధన చేస్తూ ఆడవాళ్ళు, ఈ స్త్రీలు కూడా సాయంకాలం దీపారాధన సంధ్యా సమయం 5:30 నుంచి 6 లోపు నెయ్యితో దీపారాధన చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని చేస్తే వాళ్ళ ఇంట్లో గృహలక్ష్మి యోగం, సంతాన యొక్క అనుగ్రహం, కుజదోష నివారణ, అలాగే అనంతనాగదోష నివారణ పరిహారాలు కూడా అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి సంతానం కలుగుతారు, మంచి కుటుంబ జీవితం సాగుతుంది. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు, మా అమ్మాయి పేరు రాజలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్? జూలై 10, 1981. 1981. సమయం చెప్పండి. 9:30 ఉదయం 9:40 అండి? 9:30 ఉదయమేనా అండి? అవునండి. ఓకే, సమస్య ఏంటండి? ఈ అమ్మాయికి సంవత్సరం సెకండ్ మ్యారేజ్ అవుతుందంటారా? ఓకే, మాట్లాడండి వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. అమ్మాయికి ఎన్ని గంటలకు జన్మించారండి అమ్మ? ఉదయం 9:30 అని చెప్పారండి. చిత్తా నక్షత్రం అమ్మ. ఈ అమ్మాయిది తులారాశి. తనకి ఈ ఉగాది తర్వాత మళ్ళీ ద్వితీయ వివాహ యోగం ఉంది. తనకి వచ్చేసి సాయంకాలం నాగదేవతలకి బెల్లం నైవేద్యంగాను పెసరపప్పు నైవేద్యంగా పెట్టేసి 11 వారాలు సాయంకాలం 6 ప్రదక్షిణ చేపిస్తూ రావి చెట్టు వేప చెట్టు కలుపుకొని ఉన్నటువంటి నాగదేవతలకు ప్రదక్షిణ చేపించండి అమ్మా. ముద్ద కర్పూరం వెలిగించి రేపు ఉగాది తర్వాత మళ్ళీ ద్వితీయ వివాహం అవుతుందమ్మా, తప్పకుండా. మరి ఎంతో మంది ఇలా సంతానానికి సంబంధించి లేదంటే ఇలా వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా స్వగృహ యోగం గురించి అడుగుతుంటారు కదండి. ఇంకా చెప్పాలంటే గృహలక్ష్మి యోగం గురించి అడుగుతుంటారు కదా. అసలు ఈ గృహలక్ష్మి యోగం సిద్ధించాలంటే ఏం చేయాలంటారు? స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం 4 గంటల నుంచి 4 తర్వాత వచ్చేసి సర్వదేవత సంచార సమయం అండి. అందులో ప్రధానంగా లక్ష్మీ సంచారం. సాయంకాలం సంధ్యా సమయం ప్రతి సింహద్వారాన్ని ఆ అమ్మవారు దర్శించి వెళ్తూ ఉంటారు, ప్రతి సింహద్వారాన్ని. అప్పుడు దీపారాధన వెలిగించి అమ్మవారిని ఆహ్వానించాలి అన్నమాట. అంటే అతిథి సత్కారం కింద అమ్మవారిని ఆహ్వానించాలి. ప్రతి సింహద్వారాన్ని 4 గంటలకే
తెరిచి ఉంచాలి. తర్వాత అక్కడ పాదధూళి, ఆమె పాదం మోపడానికి దుమ్ము ధూళి లేకుండా ఇల్లంతా సక్రంగా శుభ్రంగా ఊడ్చుకోవాలి. ఆ ఇంటి స్త్రీ చక్కగా శుద్ధి చేసుకునేసి ముఖాన్ని అలంకరణగా చేసుకునేసి ఆ ఇంట్లో దీపారాధన వెలిగించేసి ధూప దీపాన్ని అమ్మవారికి దీపారాధన చేసుకొని నెయ్యితో దీపారాధన వెలిగించి ఆ ఇల్లంతా కూడా ఆమె తిరుగుతూ ఉండాలి. ఆ సంధ్యా సమయం కూర్చోకూడదు. ఎందుకు ఈ తిరుగుతూ ఉండాలంటే లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడం అన్నమాట గృహంలోకి. అలా ప్రతి నిత్య దీపారాధన సంధ్యా సమయంలో తప్పకుండా లక్ష్మీ సంచార సమయం, వీళ్ళని ఏమంటారంటే తదాస్తు దేవతలు అని అంటారనమాట. వీళ్ళు వచ్చే సమయానికి మనం ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని ఇలా తిరుగుతూ పిల్లలు ఆడుకుంటూ ఆనందంగా ఉన్నట్టయితే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గృహం అది. ఆ గృహంలోకి అమ్మవారు ప్రవేశిస్తారు. దాన్ని అమ్మవారిని ఆహ్వానించడం. అలా చేస్తే ఆ ఇంట్లో ఎప్పటికీ కష్టాలంటూ ఉండవండి. ఎప్పటికైనా సరే దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటారు. చక్కగా ఆనంద జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దాన్ని గృహలక్ష్మి యోగం అని అంటారు. అర్థమైందండి. ఆ సమయంలో పనుకోకూడదండి స్త్రీలు. పనుకోకూడదు. సోఫాల మీద కుర్చీల మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఊపుకుంటూ అహంకారంగా గర్వంగా ఆ సంధ్యా సమయంలో ఉండకూడదండి. అర్థమైందండి. చాలా వివరంగా తెలియజేశారు. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మహేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 చెప్పండి. 17 చెప్పండి. 90 సంవత్సరాలు. నెల చెప్పండి. నెల చెప్పండి. 90 ఏ నెలలో జన్మించారు? సెప్టెంబర్ నెల. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 8:30 రాత్రి 8:30 సెప్టెంబర్ 17/9/1990. ఓకే, మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పేది వినండి. ఓకేనండి, సమస్య ఏంటో చెప్పండి. బాబుకి ఏదో సబ్జెక్ట్ ఉండిపోయిందండి, బీటెక్ చదువుతున్నాడు. ఓకే అండి, చదువులో వెనకబడ్డారు, ఒక సబ్జెక్ట్ ఉండిపోయిందని మీరు అంటున్నారు కదా. మీ బాబు వివరాలన్నీ పరిశీలించి వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు వివరాలన్నీ చెప్తారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో. మీ అబ్బాయి ఇది మకా నక్షత్రం అండి, సింహరాశి. అయితే తను ఏలినాడ్సిని కూడా అయిపోయింది అబ్బాయికి. చక్కగా ఈ 2015-16లో ఇతనికి విద్యా ఉద్యోగ అవకాశం ఉందండి మంచిగా. తను ఈ విద్యా ఉద్యోగ అనుకూలత కోసం గణపతిని, మహాగణపతి పూజా కార్యక్రమాలు బుధవారం నాడు కానీ లేదా ఆదివారం నాడు కానీ చక్కగా ఆయనకు నైవేద్యం పెట్టుకుంటూ కొబ్బరికాయ కొట్టి ఆయన పేరు మీద పిల్లలకి చాక్లెట్ పంచమనండి. అతనికి మంచి విద్యా ఉద్యోగ అనుకూలత వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్ లైన్ లో మాట్లాడండి. మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/12/1977. సమయం చెప్పండి. ఉదయం 5:30 11/12/1977 ఉదయం 5:30 జన్మించారు. సమస్య ఏంటో చెప్పండి. ఓకే అండి, సుబ్రహ్మణ్య స్వామి గారు వివరాలు చెప్తారు, మాట్లాడండి. ఈయనది వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం అండి, వృశ్చిక రాశి. తనకి ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా, మానసిక పరంగా కొంచెం ప్రజెంట్లీ బాగలేదు. తను వచ్చేసి రీసెంట్గా ఏలియన్ ఆర్ట్స్ని ప్రభావం కూడా జరుగుతుంది. తనని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించమనండి, తనకి అన్ని శుభాలే జరుగుతాయండి తప్పకుండా. ఓకే, మరి ప్రేక్షకులు ఎవరైనా సరే వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, వాస్తుకు సంబంధించి సమస్యలు వివరించాలి, అలాగే దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి, జాతక సమస్యలు వివరించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరి అలాగే దోషాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది నాగదోషం గురించి భయపడుతుంటారు కదా. అలాగే అనంత నాగదోష పరిహారాలు కూడా అంటుంటారు. ఈ పరిహారాలు పాటించుంటే బాగుండేది, లేదంటే పాటించంటే ఏం చేయాలా అనుకుంటుంటారు కదా. అసలు ఈ అనంత నాగదోష పరిహారాలు అంటే ఏంటో చెప్పండి. ఈ అనంత నాగదోష పరిహారాలు అంటే ఇవి మామూలుగా కొంతమంది చాలా మంది భయపడుతూ ఉంటారండి. ఎందుకంటే నేను పామును చంపానేమో నాకు నాగదోషం వచ్చిందేమో, నేను ఏ పామును చంపలేదే నాకు నాగదోషం ఎలా వచ్చింది అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటుంటారండి. వాళ్ళకి జరిగే సమస్యల గురించి వాళ్ళు బాధపడుతుంటారు. దాంట్లోనూ కొంతమంది జ్యోతిష్కులు, పూజారులు ఇలా నాగదోషం ఉందని చెప్పడం వల్ల కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఈ జన్మలో అప్పుడు పామును చంపితే వచ్చే నాగదోషం కాదండి,
పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మానుష్ఠానాల వల్ల నాగదోషం ఏర్పడుతుంది. ఈ నాగదోషం అనేది కేతుగ్రహం వల్ల సంభవిస్తుంది. ఆయన యముడి దగ్గర చిత్రగుప్తుడు అనమాట అండి. ఆయన గణిత శాస్త్రవేత్త. ఎవరెవరి తప్పు ఒప్పులన్నీ కూడా లెక్కలు కడుతూ వాళ్లకు ఎటువంటి శిక్ష విధించాలనో అలా మళ్ళీ జన్మలో కూడా వాళ్ళకి ఈ యొక్క నాగదోష రూపంలో వాళ్ళని వెంటాడుతూ పీడిస్తూ ఉంటాడండి. దాంతోపాటు ఈ నాగదోషానికి సంబంధించినటువంటి అనంత నాగదోషం అంటే అందరికీ 11 మంది 12 మంది నాగదేవతలకి, వీళ్ళకి మానసా నాగదేవత, వాసుకి నాగదేవత, ఇట్లా ఒక్కొక్కరికి శివనాగదేవత అందరికీ శాంతింపచేసినట్టయితే మళ్ళీ జన్మలో కూడా వాళ్ళకి ఈ అనంత నాగదోషాలు అనేటివి రావండి. దానికి ముందు వివాహమైన తర్వాత వివాహమైన వెంటనే ఈ యొక్క నాగదోష పరిహారాన్ని చేసుకున్నట్టయితే వాళ్ళకు కలగబోయే సంతానానికి కూడా ఈ నాగదోషం వర్తించదండి. వాళ్ళ వంశపారంపర్యంగా కూడా ఈ యొక్క నాగదోష పరిహారం జరుగుతుంది. అలా వాళ్ళు ఈ నాగదోష పరిహారాలు చేసుకోకపోవడం వల్ల వాళ్లకు వాళ్ళ వంశపారంపర్యంగా ఈ నాగదోషాలు వస్తూ ఉంటాయండి. దానికి ముందే మనం వివాహమైన తర్వాత పూర్వము ప్రతి కార్యక్రమం చేసేటప్పుడు గంగను తలించి ఏ కార్యక్రమమైనా చేయండి అని పూర్వ సిద్ధాంతం అండి. అలాగే మనం వివాహమైన తర్వాత ఈ యొక్క నాగదోషాలకు సంబంధించి కానీ లేదా నాగదేవతలకు సంబంధించినటువంటి కానీ ఉపాసన ఉంటూ వాళ్లకు శాంతింప చేసుకున్నట్టయితే వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు కలగబోయే సంతానానికి కూడా ఈ నాగదోషం వర్తించదండి. ఓకే అండి, అర్థమైందండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు మంగమ్మ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే మా అబ్బాయి గురించి అండి. చెప్పండి వారి డేట్ ఆఫ్ బర్త్. 11/12/86. 11/12/1986. 86 రేవతి నక్షత్రం మెయిన్ రాశి. సమయం ఏంటో చెప్పండి. సమయం 9 గంటలకి. ఉదయం అండి రాత్రా? ఉదయం. ఓకే, ఉదయం 9 గంటలకి. సమస్య ఏంటండి? సమస్య బాబు ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నామండి వాళ్ళ నాన్నగారికి. ఓకే, తెలియజేస్తారండి సుబ్రహ్మణ్య స్వామి గారు. మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ అబ్బాయిది రేవతి నక్షత్రం మీన రాసేనమ్మా, 4వ పాదము. అయితే తనకి అనంత నాగదోషం ఉందండి. ఈ నాగదోషానికి పరిహారం చేయించండి. ఆ అబ్బాయికి 2016లో చక్కగా మంచి ఉన్నత ఉద్యోగం, విదేశీయాన యోగం కూడా జరుగుతుందమ్మా. ఓకే అండి. మరి అలాగే ఎంతో మంది ఇలా సమస్యలు వివరించాలని నేరుగా కలవాలని అనుకుంటూ ఉంటారు కదండి. అసలు ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు, అలాగే మరి రెమెడీస్ కి సంబంధించి అందరూ సంప్రదించవచ్చు, అలాగే మీ ఆఫీస్ ఎక్కడుంది వివరాలు ఒకసారి చెప్పండి. చందానగర్ అండి, లింగంపల్లి చందానగర్ BHL దగ్గర. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిషాలయం అని కెనరా బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది. ప్రతి దానికి పరిష్కారం మనం చూపించడమే. ప్రజలందరినీ కూడా మనం కన్నతండ్రిలో వాళ్ళని చూసుకోవడం, దైవం తర్వాత పూజారి దైవం లాంటి వాడు, వాళ్ళందరి యొక్క పరిష్కారాలు చూపుతూ వాళ్ళని చక్కని మార్గంలో నడిపించడమే మన కర్తవ్యం, ప్రధాన కర్తవ్యం. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మేడం, మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం, శ్రీను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/5/1986. ఓకే, 1986. సమయం చెప్పండి. సమయం తెలియదు మేడం, ఇది ఫ్యామిలీ. సమయం తెలుసా అండి, తెలీదా? తెలియదు. తెలీదా అండి? సమస్య ఏంటండి? సమస్య మా సంతానం గురించి మేడం. ఓకే అండి, సంతాన పరిస్థితికి ఏం చేయాలన్న విషయం వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు, మాట్లాడండి. వీళ్ళ మీ మిస్సెస్ అండి డేట్ ఆఫ్ బర్త్? అవును, చెప్పండి. నమస్తే అండి. ఈమెది జ్యేష్ఠ నక్షత్రం అండి, వృశ్చిక రాశి. ఈమెకు కుజదోషానికి నాగదోషానికి ఈ యొక్క సంతాన పుత్ర కామేష్టి పూజ వీళ్ళతో కలుపుకొని ఈ పుత్ర కామేష్టి పూజ చేయించండి. కంపల్సరీగా 100%గా మీకు పుత్ర ప్రాప్తి కలుగుతుందండి. ఇందులో మీరు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. తప్పకుండా సంతాన కలిగి తీరుతారండి. వీళ్ళకు పుత్ర కామేష్టి పూజ నాగదోషంతో కలుపుకొని పుత్ర కామేష్టి పూజ చేయించినట్టయితే మీకు మళ్ళీ మరో సంవత్సరం తిరగతలికే పుత్ర ప్రాప్తి కలుగుతుందండి. నెక్స్ట్ కాల్ అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు వరదలబాబు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/6 చెప్పండి. 1977. సమయం చెప్పండి. 71. సమయం చెప్పండి. ఉదయం 5:47.
ఉదయం 5:47 సమస్య ఏంటండి? అదే వ్యాపారం ఎలా ఉండాలి, ఫైనాన్స్ లేకపోతే వేరే వ్యాపారం? ఓకే అండి, వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారితో మాట్లాడండి, చెప్తారు. మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం అండి, వృషభ రాశి. ఆర్థిక పరంగా ప్రస్తుతానికి ఒక 4 సంవత్సరాల నుంచి బాగలేదు, అంతంత మాత్రంగానే ఉంది. ఒక 2 నెలలు బాగున్నదంటే 3 నెలలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మీరు నవగ్రహాల్లో వ్యాపార అభివృద్ధి కోసం శుక్రునికి గురువుకు శాంతి చేయించండి. తర్వాత దాంతోపాటు రాహుకేతువులకు కూడా శాంతి చేయించండి. నరజిష్టి దోష పరిహారం కూడా చేయించుకోండి. మీకు ఆర్థిక రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారండి. తప్పకుండా జరుగుతుంది. ఈ యొక్క శాంతి చేయించండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? కామాక్షి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అడగాలండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 6/10/1993 అండి. సమయం చెప్పండి. బుధవారం 8 గంటలకు పుట్టిందండి, తెల్లారి. ఓకే, ఉదయం 8 గంటలకి. సమస్య ఏంటండి? వినీల సాయి అండి పాప పేరు. ఓకే, సమస్య ఏంటండి? కానీ ఉద్యోగం ఏదన్నా వివాహం గురించి, ఉద్యోగం గురించి అంటున్నారా? ఓకే అండి, సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు, మాట్లాడండి. సరే అండి, థ్యాంక్స్. చెప్పండి అమ్మా. వివాహం, ఉద్యోగం అంటున్నారు. వివాహ విషయంలో ఈమెకు వచ్చేసి రోహిణి నక్షత్రం అండి. ఈమెది వృషభ రాశి. వివాహ విషయంలో కానీ తర్వాత ఉద్యోగ విషయంలో కానీ 2016 చివరన నవంబర్లో వస్తుందండి. వివాహ విషయంలో కూడా నవంబర్, డిసెంబర్ ఈ మధ్యలో వివాహం అవుతుంది. మీరు ఈ అమ్మాయిని శివాలయంలో సాయంకాలమున దీపారాధన వెలిగించి 6 ప్రదక్షిణ చేసుకోమనండి. ఇట్లా ఒక 9 వారాలు చేయించండి శివాలయంలో. ఈమెకు వివాహము, ఉన్నత ఉద్యోగము 2 వస్తాయండి. మరి వాస్తుకు సంబంధించి ఎటువంటి రెమెడీస్ కావాలో చెప్తాను అని అంటుంటారు మీరు. అలాగే వాస్తుకు సంబంధించి ఎటువంటి రెమెడీస్ పాటించాలో చెప్తారు కదా. మరి గృహదోషం అని అంటుంటారు కదండి, మరి గృహదోషానికి వాస్తుపరంగా ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు? పూర్వం విలేజ్లో అంటే పల్లె గ్రామాల్లో గో సమృద్ధి బలంగా ఉండేదండి. ప్రతి ఇంట, ప్రతి గృహంలోనూ ఆవులు ఉండేటివి. ఆవులు ఉన్న చోట అక్కడ వచ్చేసి గోధుల వల్ల ఆ గృహ ప్రక్షాళన జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఆ ఆవులు అనేటివే లేవు, అన్నీ కూడా నశించిపోయాయి. తర్వాత సిటీలో అంటే ఈ యొక్క గో సమృద్ధి ఉండదు. దీనికి ఆ యొక్క వాస్తు దోషాలు అనేటివి వర్తిస్తాయండి. అందులో మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుంటుంటారు. దీనికి వచ్చేసి ఆయం ప్రకారంగా కట్టుకుంటే ఎటువంటి దోషాలు ఉండవండి. లేదా భూదోషాలు ఏదన్నా ఉన్నట్టయితే అందులో ఒక ఈశాన్య మూలలో నవధాన్యాలు వేసి అక్కడ చెట్లు మొలక వృక్షాలుగా పెంచితే సంవత్సరానికి ఒక మారు చేస్తూ ఉంటే ఆ యొక్క గృహంలోని ఎటువంటి దోషాలు సంభవించవండి. వాస్తు దోషాలు అనేటివి సంభవించవు. వాళ్ళు ఆ గృహము ఆనంద గృహ నిలయంగా మారుతూ ఉంటుందండి. సంవత్సరానికి ఒక మారు కొద్దిగానైనా సరే ఈశాన్య భాగమున మట్టి పోసి అందులో నవధాన్యాలు వేసి నీళ్లు పోస్తూ ఉంటే అవి మొలకు వచ్చి చెట్లు వృక్షాలుగా పెరుగుతుంటాయి. అవి ఎలా వృక్షాలుగా పెరుగుతుంటాయో మన కుటుంబం కూడా అలాగే అభివృద్ధి చెందుతుందండి. సమస్త దోష పరిహారం జరుగుతూ ఉంటుంది. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు హరిత అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12వ తారీఖు 10వ నెల 1990 అండి, శుక్రవారం 10 గంటలకి. ఓకే, 12/10/1990 అండి. ఒకసారి నేను చెప్పేది వినండి అమ్మా. 12/10/1990 కదండి? అవునండి, ఉదయం 10 గంటలకి, శుక్రవారం. ఓకే, సమస్య ఏంటండి? ఇంట్లో పరిస్థితి గురించి, కొంచెం ఇంట్లో ఏ పని చేసినా ముందుకు వెళ్ళటం లేదండి. అందుకని. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? నాదేనండి. ఓకే, మాట్లాడండి, సుబ్రహ్మణ్య స్వామి గారితో చెప్తారు. చెప్పండి అమ్మా. నమస్తే సార్, ఇంట్లో పరిస్థితి గురించి కొంచెం చెప్తారు సార్? చెప్పానమ్మా. మీ జన్మ నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం అమ్మా, మేషరాశి. ప్రస్తుతానికి గృహరీత్యా చికాకులు బాగా జరుగుతున్నాయి. ఏలే నర్షిని ప్రభావం బాగా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఉగాది నుంచి మీకు ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందుతారు. కానీ కుటుంబ కలహాలు మాత్రం అంత కొంచెం తప్పవమ్మా. ఆ కుటుంబ కలహాలు లేకుండా ఉండడానికి మీరు సాయంకాలంన
నిత్య దీపారాధన, నెయ్యితో నిత్య దీపారాధన చేస్తుంటే మీరు నిత్యం మీ ఇంట్లో హోమం చేసినంతటి ప్రతిఫలం దక్కుతుందమ్మా. అందులో ఈ కుటుంబంలో చికాకులు, గొడవలు, నష్టాలు, ఆరోగ్య సమస్యలు అంటూ లేకుండా పోతాయి. మీరు నిత్యం సంధ్యా సమయమున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అమ్మా. అన్ని పరిష్కారాలు అవే చూపిస్తాయి. ఓకే అండి. నెక్స్ట్ కాల్ అండి. చెప్పండి. నమస్కారం, మీ పేరు హలో, చెప్పండి. పేరు? ఝాన్సీరానండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? మా బాబు కోసం అండి. 80 పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 80 మార్చ్ ఓకే. 8 అండి. 8/3/1981 అండి. 80 అండి. 80. సమయం చెప్పండి. మార్నింగ్ అండి 8 o'clock. ఉదయం 8 గంటలకి. ఓకే. సమస్య ఏంటండి? బాబుకి ఏది కలిసి రావట్లేదండి ఇప్పుడు. ఓకే అండి. సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు, మాట్లాడండి. హెల్త్ కూడా బాగోట్లేదు. ఓకే అండి. ఏది కలిసి రావటం లేదు, హెల్త్ కూడా బాగుండట్లేదు అని చెప్తున్నారు. అవునండి. ఇతనికి జాతకరీత్యా ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఉత్తరాభద్ర. ఎన్ని గంటలకు జన్మించాడమ్మా? మార్నింగ్ 8 అండి. 8 కదా. మీ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 8వ తారీఖు 3వ నెల 1980వ సంవత్సరం కదమ్మా? 8వ తారీఖు 3వ నెల 80వ సంవత్సరం. 80 అండి. 80 సార్. 80 చెప్పారండి. 80. ఉత్తరాభాద్ర నక్షత్రం ఇతనిది మీనరాశి. ప్రస్తుతానికి ఇతనికి గ్రహస్థితి రీత్యా అనుకూలత లేదండి. తనని శనేశ్వరునికి నల్ల మిరియాలు తర్వాత బెల్లం నైవేద్యంగా పెట్టి సాయంకాలం 6 గంటలకి ముద్ద కర్పూరం వెలిగించేసి 9 ప్రదక్షిణలు చేసుకోమనండమ్మా. దీంట్లో కూడా ఒక మంత్రం చెప్తాను, రాసుకోండి, దాన్ని చదువుతూ ప్రదక్షిణ చేయమనండమ్మా. ఈ మంత్రం వచ్చేసి రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్తు అనే ఈ మంత్రాన్ని రాసుకొని 9 ప్రదక్షిణలు చేయండమ్మా. ఈ అబ్బాయికి ఉన్నటువంటి సకల దోషాలు వైదొలిగిపోయి మంచిగా అన్ని కూడా చక్కగా జరుగుతాయమ్మా. ఓకే అండి. మరి నాగదోషం గురించి మాట్లాడుకున్నాం, గృహదోషం గురించి మాట్లాడుకున్నాం. మరి చాలా మందిని వివాహ విషయంలో వెనకడుగు వేసేలా చేసేది కుజదోషం కదండి. అవునండి. మరి కుజదోష నివారణకు కూడా పరిహారాలు ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయండి. ప్రతిదానికి పరిహారం అంటూ తప్పకుండా ఉంటుందండి. కుజదోషం అనేది భూమి మీదనే జన్మించినటువంటి అంగారక గ్రహం కుజుడు. ఈయనని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారండి. ఆయనకు ప్రతి రూపం అన్నమాట. అయితే సుబ్రహ్మణ్య స్వామిని కొలిచినట్టయితే ఈ యొక్క కుజదోష పరిహారం కూడా అవుతుందండి. తనకి భస్మంతో అభిషేకం చేయించడం మంగళవారం రోజున విభూతితో ప్రతి మంగళవారం 11 మంగళవారాలు కానీ లేదా 6 మంగళవారాలు కానీ భస్మంతో అభిషేకం చేయిస్తుంటే ఈ యొక్క కుజదోష నివారణ జరుగుతుందండి. తప్పకుండా ఆ యొక్క కుజదోష నివారణ వైదొలిగిపోయేసి వాళ్లకు మంచిగా వివాహం జరుగుతుంది. మరి ఈ యొక్క కుజునితో పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే వాళ్లకు మరీ దోష ప్రభావం అనమాట. దాన్ని దగ్గర ఉన్నటువంటి పురోహితుని సంప్రదించి ఆ యొక్క జాతక సమస్య చూపెట్టుకొని ఆ కుజదోష నివారణ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవండి. వివాహం అయిన తర్వాత కూడా ఇబ్బందులు ఏమీ ఉండవండి. ఓకే. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, దేవి అండి. ఓకే. దేవి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 20 ఓకే. 5/5/1993. సమయం చెప్పండి. శుక్రవారం 7 అనుకుంటండి. ఉదయం 7 గంటలు. సమస్య ఏంటండి? సమస్య ఏంటో చెప్పండి. ఇంట్లో బాగుంటలేదండి. ఓకేనండి. సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు, మాట్లాడండి. మకా నక్షత్రం అండి. మీ నక్షత్రం శుక్రవారం రోజు జన్మించారు. అయితే ప్రస్తుతానికి ఏలేనాడ్సిని ప్రభావం అయిపోయిందండి, వైదొలిగిపోయింది. కొంతవరకు మీ గృహం ఎందు నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క గృహ ఇబ్బందులు జరుగుతున్నాయండి. మీరు మహారుద్రుడు అంటే పరమేశ్వరునికి, ఈయనకొచ్చేసి పాయసంతో లేదా బెల్ల పొంగలితోటి లేదా దద్దోజనంతో అభిషేకం ప్రతి మంగళవారం రోజున అభిషేకం చేయించండి, రుద్రాభిషేకం చేయించండి. మీ గృహంలో ఎటువంటి దోషాలు లేకుండా వైదొలిగిపోతాయి. మీరు ఆనంద జీవితాన్ని గడుపుతారండి. ఓకే అండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, అలాగే వాస్తు దోషాలు వివరించాలి, సమస్యలకు పరిష్కార మార్గం పొందాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చందానగర్, హైదరాబాద్లో వారి ఆఫీస్ ఉంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి.
మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు సంతాన ఫల సిద్ధికి, అలాగే అనంత నాగదోష పరిహారం, గృహలక్ష్మి యోగం, ఇలా ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిష్యాలయం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిషాలయం, శ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ గాయత్రి పంచముఖ బ్రహ్మ శివాలయ సిద్ధాంతి, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, వాటర్ ట్యాంక్ ప్రక్కన, చందానగర్, MMTS దగ్గర, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9505261918, 97036544872. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివాస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.